జరుగుతాయని మీకు చూపిస్తాను. లేట్ అయింది ఈరోజు నాకు అని అనుకుంటున్నా. అక్కడికి వెళ్ళాక చూడాలి లేట్ అయిందా, స్టార్ట్ అయిందా లేదా. వెడ్డింగ్ 11 ఉంది, మరి ఇంకా స్టార్ట్ అయిందా కాదు. మా ఫ్రెండ్ మాత్రం కాల్ చేసి రమ్మని ఏం తినలేదు, టిఫిన్ చేసి వెళ్తాను. టిఫిన్ చేయడానికి అయితే వెళ్తున్నాను. నాకు ఇక్కడ ఒక టిఫిన్ సెంటర్ ఉంటుంది, అది ఆడ బాగుంటుంది. బోండా బాగుంటుంది అక్కడ. బోండా ఇడ్లీ పూరి అంత పెద్ద అబ్బా ఈరోజు బంధువులుగా. వీళ్ళు కొత్తగా స్టార్ట్ చేసిర్రు చిరుధాన్యాలు, రాగులు, కొర్రలు, జొన్నలు, పెసళ్ళు వాటితోటి టిఫిన్స్ చేస్తారు. ఇందులో అయితే నేను రాగి ఇడ్లీ తీసుకున్నా. కొర్ర ఇడ్లీ, రాగి ఇడ్లీ బాగుంటుందట. సరే, మనం కొర్ర ఇడ్లీ ఎన్నడూ తినలేదు, రాగి ఇడ్లీ తిన్నా. ఎట్లుంటుందో టేస్ట్ చేద్దాం అనుకున్నా. రాగి ఇడ్లీ ఏమన్నా అన్నది. రాగి ఇడ్లీ ఎంత అన్నా అంటే 40 రూపీస్ అట. కొర్ర ఇడ్లీ అయినా రాగి ఇడ్లీ. వీళ్ళు ముగ్గురు స్టార్ట్ చేసిరట ఈ షాప్ని. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. టేస్ట్ బాగానే ఉంది, మంచిగా ఉంది అంతా. ఓకే, బాగుంది. చట్నీ కూడా బాగుంది, క్వాలిటీ మంచిగా ఉంది. సాంబార్ కూడా పర్వాలేదు. కొంచెం డిఫరెంట్గా ఉంది సాంబార్. ఇక్కడ మెనూ పెట్టారు చూడండి, చిరుధాన్యాలతో. పెట్రోల్ అయిపోతుంది, మళ్ళీ మధ్యలో ఎందుకు ఇబ్బంది పడేదని టిఫిన్ అయిపోయింది. టిఫిన్ చేసినాం, పెట్రోల్ కొట్టించుకొని డైరెక్ట్ ఇక ప్రోగ్రామ్ పోవడమే. ప్రోగ్రామ్ పోయినాక మీకు మొత్తం చెప్తా. పెట్రోల్ బంక్ కూడా చూపిస్తలేదు. కానీ లైన్ చాలా పెద్దగా ఉంది కదా. ఫంక్షన్ హాల్ అయితే దగ్గరికి వచ్చేసింది. ఫంక్షన్ హాల్లోకి వెళ్దాము. ఏం చేస్తున్నావు? దోన్తో ఆడుకుంటున్నా. ఏడుంది దోను? నేనైతే 10కి వచ్చినాను, ఇంకా హాల్లోకి ఎవరు రాలేదు. మీకు కావాలంటే మీకు చైర్లు చూపిస్తా చూడండి. అంతా ఎంటీ ఉంది.
మరి ఇది ఏ టైంకి అవుతుందో ఫ్రెండ్స్, మ్యారేజ్ టైం అయితే 11కు ఉంది, 11:10కో ఏమో ఉన్నది. 11:10కి స్టార్ట్ అయితే మరి ఎప్పుడు అయిపోతుంది, ఏ టైంకి ఇంటికి వెళ్తామో తెలియదు. మొత్తం అయితే మీకు ఈరోజు జరిగే విషయాలన్నీ మీకు వీడియో రూపంలో మీకు చూపిస్తాను, అందరు చూడండి. ఫ్రెండ్స్ కస్టమర్స్ రాక మేమే ఫోటోలు దిగుతున్నాం చూడండి. ఇగో ఈ ఆర్డరా నేనే. కస్టమర్ రానప్పుడు మరి ఏం చేస్తాం, మనం అక్కడ టైం పాస్ అవుతుంది కదా. పొద్దున 5 గంటలకు లేచి స్నానం చేసుకొని ఇంటికి వస్తే 11 వరకు వాళ్ళు రాలేరు. ఏం చేస్తాం మనం? జర అయితే మాసిపోతాం అని ఫోటోలు దిగుతున్నా. మనమన్నా దిగుతాం, సాటిస్ఫాక్షన్ కోసం ఏదైనా పని ఉండాలని. బండి మీద కూర్చున్నా ఆయన రీల్స్ చూస్తుండు. క్లయింట్స్ వచ్చే ముందు వర్క్ చేయడం ఎందుకని ముందే రెడీ చేసి పెట్టుకుంటున్నాం అంతా, లైటింగ్ సెటప్ అంతా. ఒక ఆయన ఫోన్ వస్తున్నాడు, క్లయింట్ వచ్చేసిండు. వెయిట్ చేస్తున్నాం, డ్రోన్ షాట్ నడుస్తుంది. లేదు మొత్తానికైతే వాళ్ళు ఏ టైంకి వచ్చిర్రంటే 11:54కి వచ్చిర్రు. ఇక వాళ్ళను స్టిల్స్ తీయడానికి బయటకు తీసుకుపోతున్నాం. అక్కడే మన కార్లో నుంచి దిగే షాట్లు అవన్నీ తీసుకుంటున్నాం. మళ్ళీ తర్వాత టైం ఉండదు అనేసి మొత్తానికైతే ఈయన మా లైట్ మ్యాన్, ఆయన సినిమాటిక్, ఈయన రెగ్యులర్ ఫోటో, నాది రెగ్యులర్ వీడియో. మేమందరం అయితే ఇక్కడ కూర్చొని ఫోటో వీడియో అన్ని తీస్తున్నామండి ఫ్రెండ్స్. మొత్తానికైతే పెళ్లి స్టార్ట్ అయ్యే వరకు ఒకటి అయింది. చూడండి కొంతమంది వచ్చి కానీ మంత్రాలు చదువుతున్నాం. ఇక అక్కడ ప్లేస్ సరిపోవట్లేదు, చూస్తున్నాము. ఈవిడ పెళ్లి కూతురు వాళ్ళ అక్కగారు నిన్నటి రోజు వాళ్ళ ఇంటికి పోతే మంచిగా చూసుకున్నారు ఫోటోగ్రాఫర్స్. ఇది మొత్తం ప్రాసెస్, వెడ్డింగ్ ప్రాసెస్ అందరికీ తెలిసిన విషయమే. కాకుంటే ఇక్కడ లేట్గా స్టార్ట్ అయింది మ్యారేజ్. స్టార్ట్ అయితేనే ఉంటాయి, కొన్ని ముందు అయితే కొన్ని లేట్ అయితేనే ఉంటాయి, కామన్. అది టైంని బట్టి ఇక అది ముందుకు వెళ్ళిపోతూనే ఉంటుంది. మా తిరుపతి చూడండి ఏం చేస్తాడో. ఇప్పుడు ఫ్యాన్ ఆన్ చేయమంటే మన మోనోప్యాడ్ తోటి ఫ్యాన్ ఆన్ చేస్తాడు. ఇట్లాంటి పిల్లగాన్ని ఏం చేద్దాం ఫ్రెండ్స్, మీరే చెప్పండి కామెంట్లో. ఓకే ఫ్రెండ్స్, పెళ్ళి అయితే అయిపోయే వరకే ఎంత టైం అయిందో మీకు చెప్తాను. మొత్తానికైతే ఇక 6:15 అవుతుందండి. ఇక నేను వెళ్తేందుకు బయటకు వెళ్ళినా, అప్పుడే తిన్నాను. ఇక తిని బయటకు వెళ్ళాను. మార్నింగ్ తిన్న టిఫిన్, తర్వాత ఇప్పుడు తినేసాను. అంటే నేను 6:30కు రమ్మన్నా, నేను 8 గంటలకు వచ్చి 9 గంటలకు వచ్చి. ఇప్పుడు నేనేం చేసిన 4 గంటలకు పంపాల్సిన 7 గంటలకు పంపుతున్నాను. నాదేమో తప్పు టైం నువ్వు ఈ టైం పంపించామని అంటలే, మనం ఊహించిన టయానికి పెళ్లిళ్ళు జరగవని అంటున్నా. కార్డులో ఉన్న టైంకు పెళ్లి జరగదని చెప్తున్నా. అది అబ్బే గొప్పదంటే మనం మంచిగుండా అవతల మంచిగా ఉండవద్దు అస్సలు. శర్వాకం అంటే పాపం ఈ రోజు అయ్యగారు నేర్పించేసాం కదా. మంచిగుండండి, చాలా మంచిగా.
ఇటువంటి వాళ్ళు దొరకాలి. ఓపిక ఉన్నది, కోపపడ్డా కానీ ఓపిక ఉన్నది. తిట్టినా కూడా బాయ్. బాయ్ ఫ్రెండ్స్.